నియోజకవర్గంలో ఆయనదే హవా. బదిలీలు జరగాలన్నా, పోస్టింగులు కావాలన్నా ఆ మాజీ నేతను సంప్రదించాల్సిందే. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఖచ్చితంగా ఆయన్ని ఆహ్వానించాల్సిందే. పోలీసు, రెవెన్యూ ఇలా ఏ శాఖలోనైనా ఆయన చెప్పిందే వేదం. ఓడిపోయిన నాయకుడే అక్కడ ప్రజా ప్రతినిధిలా చెలాయిస్తున్నారా? గెలిచిన ఎమ్మెల్యేని కాదని అధికారులంతా ఆయనకి సలాం కొడుతున్నారా? ఇంతకీ ఎమ్మెల్యే కాని ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 రిజర్వ్ నియోజకవర్గాల్లో మొదటిది అలంపూర్. 2 తెలుగు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉంటుందా నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్రానికి బార్డర్గా అలంపూర్ని చెబుతారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారు ఉమ్మడి రాష్ట్రాల ప్రజలకు ఆరాధ్య దైవం. అక్కడి నేతలు కానీ ప్రజలు కానీ ఏ చిన్న పని పడ్డా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు వెళతారు. ముఖ్యంగా వైద్యం కోసం స్థానికులు పొరుగు తెలుగు రాష్ట్రాన్నే ఎక్కువగా ఆశ్రయిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు కూడా ఏపీతోనే ఎక్కువగా ఉంటాయి. ప్రజల ఆచార వ్యవహారాల్లాగే అలంపూర్ రాజకీయం కూడా తెలంగాణలో మిగిలిన నియోజకవర్గాలకు భిన్నంగా ఉంటుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సమఉజ్జీలుగా రాజకీయాలు సాగిస్తూ ఉంటాయి. చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అలంపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా గులాబీ పార్టీకి పట్టం కట్టిన అలంపూర్ ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ అనూహ్యంగా గెలిచి చరిత్ర సృష్టించారు. అనంతరం 2019, 2023 ఎన్నికల్లో సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా విజయం సాధించలేక చతికిలబడ్డారు. తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్కి పార్టీలో పెద్దపీట వేసింది. ఏఐసీసీ హోదాతో రాష్ట్రంలో కేంద్ర అధిష్టానంతో సంపత్ కుమార్కి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అనువాదకుడిగా సంపత్ కుమార్ చొరవతో అగ్రనాయకత్వానికి ఆయన మరింత దగ్గరయ్యారు. రాహుల్ జోడో యాత్రలో అన్నీ తానే ముందుకు సాగారు సంపత్ కుమార్. అప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బలంగా ఉండడంతో ప్రతిపక్ష నేతగా సంపత్ కుమార్కు ప్రత్యేక స్థానమే లభించింది. 2023 ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమావేశాలు, సభలు నిర్వహించినా సంపత్ కుమార్ని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఇలా ఇద్దరి మధ్య బంధం బలపడింది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగిన అలంపూర్లో మాత్రం మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దీంతో సంపత్ కుమార్ సందిగ్ధంలో పడ్డారు. ఒకవేళ ఆ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశం ఉండేది సంపత్కి. పార్టీ గెలిచినా సంపత్ కుమార్ ఓడిపోవడం పార్టీ నాయకత్వాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిస్తే గ్యారంటీగా గెలుస్తారనుకున్న సంపత్ కుమార్ పరాజయంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత ఆందోళనకు గురయ్యాయి. ఒకానొక సమయంలో అలంపూర్ నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరిగినా ఆ దిశగా ఆయన అడుగు ముందుకేయలేదు. విజయుడు రాజకీయాలకు కొత్త. ఎమ్మెల్సీ మద్దతుతో అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న అలంపూర్లో మాత్రం ఇప్పుడు సంపత్ కుమార్ హవానే నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సఖ్యతతో అలంపూర్లో చక్రం తిప్పుతున్నారట సంపత్ కుమార్. ఏ పదవి లేకపోయినా ప్రభుత్వ అండ ఉండడంతో తానే ఎమ్మెల్యేనన్నట్లు ముందుకెళుతున్నారాయన. దీనికి తోడు అధికారులు కూడా సంపత్ కుమార్ లేకుండా ఏ కార్యక్రమం చేపట్టలేకపోతున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు స్థానికంగా లేకపోవడం, నియోజకవర్గంపై ఆయన అంతంత మాత్రంగానే శ్రద్ధ చూపడం సంపత్ కుమార్కు ప్లస్గా మారుతున్నాయట. ఇదే అదనుగా సంపత్ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ముందుకు వెళుతున్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం వస్తుందని, గెలిచిన తర్వాత ఖచ్చితంగా కేబినెట్లో చోటు దక్కుతుందనే ధీమాతోనే సంపత్ కుమార్ స్పీడు పెంచారన్న ప్రచారం కొనసాగుతోంది. ఆ నియోజకవర్గంలో ఎవరికి పోస్టింగ్ కావాలన్నా, ఎవరికి బదిలీలు కావాలన్నా సంపత్ కుమార్ని ఆశ్రయించాల్సిందేనట. ముఖ్యంగా కీలక శాఖ అధికారులు ఆయన చుట్టే తిరుగుతున్నారట. దీంతో నియోజకవర్గ ప్రజలు కూడా ఎమ్మెల్యేని కాదని సంపత్ కుమార్ దగ్గరికే వెళుతున్నారట. రాష్ట్రంలో ప్రభుత్వం ఉండడంతో సంపత్ అనుకుంటే
పనైపోతుందన్న ప్రచారం సాగుతోంది అలంపూర్ నియోజకవర్గంలో. దీనికి తోడు సీఎంతో ఉన్న సాన్నిహిత్యంతో ఏ పని చేసి పెట్టాలన్నా ధైర్యంగా ముందుకెళుతున్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అయితే సంపత్ కుమార్ ఎమ్మెల్యేలా చలాయించుకోవడం కొంతమంది అధికారులకు నచ్చడం లేదట. దానికి తోడు ఎన్నికల్లో ఓడిపోయినా అధికారులపై పెత్తనం సమంజసం కాదని సొంత పార్టీలోనే గుసగుసలాడుకుంటున్నారట కార్యకర్తలు. మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో తనకా గౌరవ మర్యాదలు దక్కడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు. రాజకీయంగా పెద్దగా అనుభవం లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే దూకుడును అడ్డుకోలేకపోతున్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకే అవకాశం వస్తుందని, ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారట సంపత్ కుమార్. అదే ధీమాతో సంపత్ కుమార్ నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారని ప్రచారం కొనసాగుతోంది. భవిష్యత్తులో ఎలాగూ మంత్రి అవుతారనే ఇప్పటి నుంచి ఆయన మెప్పు కోసం కొందరు అధికారులు, పార్టీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా పెద్దల సభలో అడుగు పెడతానన్న సంపత్ ఆశ నెరవేరుతుందా? భవిష్యత్తులో అలంపూర్ నేతకు సీఎం రేవంత్ రెడ్డి అండదండలుంటాయా? అన్నీ అనుకున్నట్టే జరిగితే ఓకే. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదృష్టం కలిసి రాకపోతే సంపత్ కుమార్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందోనని నియోజకవర్గ కేడర్లో చర్చ జరుగుతోంది. మరి భవిష్యత్తులో మాజీ ఎమ్మెల్యే రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి.